వీడు మన మాట్లాడు కానీ అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు ఏంటి? వీరూభాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాడుతోంది. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయి రా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడరా. తెలుస్తూనే కదా. ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమైన అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా? రాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? షిట్! అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతా బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు రెండు మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయి పొజిషన్. రాయ్ రాయ్, అన్నా, మిగిలేది నీకు కాదు బే, నాకు. సారీ అన్నయ్య. అన్నయ్య, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య. అన్నయ్య రేయ్, అన్నా తీసుకెళ్ళండి రా వీణ్ణి. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య, అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నానా, చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించొచ్చు, ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి
అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవాగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య, దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే, ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే, వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. ప్లీజ్ రా. తమ్ముడు 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 అజయ్ అజయ్, మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా. ఆపండ్రా. నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. రారా బయటికి. ఎక్కడే వీడు? దీన్ని అడ్డు పెట్టుకునే కదరా నా తమ్ముణ్ణి నేనే చంపుకునేలా చేశావు. అందరినీ బయటికి పంపండ్రా. వీరుబాయ్, అందరితో పాటు వాడు వెళ్ళిపోయాడు. వీరుబాయ్, రాయ్ వాణ్ణి తీసుకురండ్రా. రండ్రా. రాయ్ ఎక్కడున్నావురా? ఆ అమ్మాయిని వదిలే. రాయ్, అప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి గొంతు కోసా, ఇప్పుడు నువ్వు రాకపోతే దీని గొంతు కోస్తా. వెనక్కి తిరిగి చూడు. ఎక్కడున్నావురా? ఎక్కడ్రా? హే రామ్, వాడిక్కడే ఉన్నాడు చూడు. రామ్ కాదు బే, సత్య. నెక్స్ట్ వేసేది నిన్నే. నువ్వు సత్య ఏంట్రా? మారింది మొహం మాత్రమే, పగ కాదు. రా. రాంగ్ టైంలో కలిసావని అప్పుడే చెప్పాను, వినలేదు. దీప్తిని చంపి ఒక తప్పు చేశావు, నన్ను ప్రాణాలతో వదిలి ఇంకా పెద్ద తప్పు చేశావు. రా. బతకాలని ఆశగా ఉందా? నీ తల నేలకి తాకే లోపే బతకాలనిపించిన ఆగలేక నీ చావు ఇంచ్ బై ఇంచ్ నీ వైపు వస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుందిరా చావు ఎంత భయంకరంగా ఉంటుందో. హ్యాపీ జర్నీ.
ఐఎమ్ సారీ. నా అవసరం కోసం. సారీ ఎందుకు? వద్దు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. యు సేవ్ మై లైఫ్. నువ్వు రాకపోయి ఉంటే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. Four. What next, huh? తాత, ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి వచ్చేదేముందే? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. ఈ మెడిసిన్సే కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబడలా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటే నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించు. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ, తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని.
ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలగా జనమా? రా, అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్నా. ఎరా, ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది? రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రేయ్ ఎట్రా, రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దీనమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా, అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? కొడుకుల్ని దొంగ సచ్చినాడా? శోభనం కావాలా నీకు?
చలి చీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిట్టుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా, హే పోరా. తరివేశం బాబు అన్ని. ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు. వెతకండి.